వైఎస్ జగన్ ప్రభుత్వం దళితులకు చేసిన ద్రోహాన్ని, దళితులకు చెందవలసిన 27 సంక్షేమ పథకాలను తుంగలో తొక్కి దళితులకు చేస్తున్న ద్రోహిని ఎండగట్టేందుకు ఫిబ్రవరి 8వ తేదీన దళిత సింహ గర్జన ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ పేర్కొన్నారు. ఆదివారం వేమగిరి గ్రామంలోని కోకోలా ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న గ్రౌండ్స్ లో సింహం గర్జనకు సంబంధించిన ఏర్పాట్లు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ పాలనలో దళితులకు ద్రోహం జరిగిందని, డాక్టర్ సుధాకర్ తో పాటు అనేక మంది దళితులపై దాడులు జరిగాయని, మరికొందరు వేధింపులకు తాళలేక వందలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు అమలు చేయవలసిన 27 సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కిందని తెలిపారు. సగం సీట్లకి రిజర్వేషన్లు తీసి డబ్బున్న వాళ్ళకి అమ్ముకుంటుంది ప్రభుత్వం. ఇవన్నిటికీ కూడా పీజీ విద్యార్థులకు పీజీ స్కాలర్షిప్లు తీసేసింది. దళితులకి ఒక అమ్మఒడి ఉంటే ఎస్సీల్లోనే రెండో అమ్మఒడి ఇవ్వని పరిస్థితి. మా నిధులన్నీ ఎస్సీ సప్లైన్ నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి ఈ 5 సంవత్సరాల్లో ఒక్క సబ్సిడీ రుణం కూడా ఒక్క నయా పైసా ఇవ్వని ప్రభుత్వం ని గద్దె దించడానికి మేము కంకణం కట్టుకున్నాం. ఖచ్చితంగా మా బలం ఏంటి, మా యొక్క సత్తా ఏంటి, మేము తలుచుకుంటే ఏం చేయగలం అన్నది ఈ సభ నిరూపిస్తుందని చెప్పి, ఇది దళితుల కంఠం, దళితుల శోష, దళితుల గుండె చప్పుడు. ఖచ్చితంగా ఈ గుండె చప్పుడిని రాష్ట్రానికి వినిపిస్తామని తెలియజేస్తూ, ఇక్కడే ఫిబ్రవరి 8వ తారీఖున సభ జరుగుతుంది. ఆ 8వ తారీఖు సభకి మీ యొక్క పౌరుషాన్ని చూపించి లక్షలాదిగా దళితులందరూ రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నారు.